హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి మేము తిరుమల వెళ్ళినప్పుడు వీడియోస్ ఇంకా ఉండిపోయినాయండి. నేను అప్పుడప్పుడు షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. అందుకే మళ్ళీ కొత్త వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేసానమాట. మీరు అందరూ కూడా చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మేము తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ వేంగమాంబ అన్నప్రసాదానికైతే భోజనానికైతే వెళ్ళామండి. అది మీకు కూడా షేర్ చేద్దామని అయితే వీడియో అయితే తీశాను. ఇదొచ్చేసి అక్కడ పెద్ద గోడ అయితే ఉంటుందండి. ఆ గోడ మీద చాలా అద్భుతమైన పెయింటింగ్ అయితే వేసి ఉంటుంది. వీడియోలో కంటే కూడా రియల్‌గా చాలా బావుంటదండి ఈ పెయింటు. మీరు వెళ్తే తప్పకుండా అయితే చూడండి. ఈ పెయింటింగ్‌లో వచ్చేసి 5 పుణ్యక్షేత్రాల గురించైతే చిత్రీకరించబడైతే ఉంటుందండి. మీరు కూడా వెళ్తే తప్పకుండా చూడండి. చాలా బావుంది చూడ్డానికి. ఇదొచ్చేసి వేంగమాంబ భోజన ఆలయం అండి. ఇక్కడే అన్నప్రసాదం అయితే జరుగుతుందనమాట. ఎవరు వెళ్ళినా కూడా ఎవరు ఏమనకుండా భోజనం అయితే పెడతారండి. చూసారు కదా! ఎంతమంది వెళ్ళినా కూడా అరిటాకు వేసి అందులో ప్రసాదం, అలాగే వడ, రైసు, కర్రీ, పప్పు, సాంబార్, రసం, అలాగే లాస్ట్‌లో మజ్జిగ కూడా పోస్తారండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అసలు తినే కొలది తినాలనిపించే అంత టేస్టీగా అయితే ఉంటుందనమాట. ఇలా బండి మీద సాంబారు, రైసు అన్నీ తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి వడ్డిస్తారండి. చాలా బావుంటది. మీరెవరైనా కూడా ఎప్పుడు తినకపోతే ఒకవేళ మీరు గనక వెళ్తే తిరుమలకి తప్పకుండా భోజనం అయితే చేయండి. చాలా మంచిది కూడా దేవుడి ప్రసాదం కాబట్టి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.